సైతం స్వచ్ఛ భారత్లో పాల్గొంటారు. చూశారుగా, కేవలం ఒక అడుగు నిర్లక్ష్యం చెత్తతో నిండిన దుర్గంధభరిత వీధికి నిలువెత్తు సాక్ష్యం. ఒక యువకుని చొరవతో కలిగింది చెత్త నుండి ఈ వీధికి మోక్షం. ఇలా ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపితే త్వరలోనే సాధించగలం స్వచ్ఛ భారత్ అనే లక్ష్యం. స్వచ్ఛ భారత్ గురించి కలలు కన్నాడు ఏనాడో మన జాతిపిత. దానికి ఊతమిచ్చాడు నేటి మన మహానేత. దీనికై నడుం బిగించింది నేటి యువత. తరలారు అందించడానికి స్వచ్ఛ భారత్ కై చేయూత. యువత చేతిలోనే ఉంది రేపటి భవిత. పరిశుభ్రతకై వీరి సేవలు చూసి మురిసేను మన భారత మాత.